అయితే బాబా మందిరానికి సంబంధించిన అయ్యవారం అంటూ ఉన్నారు. రోజు బాబాకి నిర్వహించే పూజలు కానివ్వండి, ప్రత్యేకంగా గురువారం ఆ సమయంలో బాబాకి ఇస్తున్న ఆరతులు కానివ్వండి, ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మ. సాయినాథ్ మహారాజ్ కి జై. నా పేరు వి సూర్యప్రకాష్ శర్మ. నేను గత 38 సంవత్సరాల నుంచి ఈ ఆలయంలో పూజారిగా పనిచేస్తున్నాను. ఈ యొక్క దేవాలయము చాలా పురాతనమైనది. అంటే 1951లో ఇక్కడ షిరిడీలో బాబా అంటే ఎవరికి తెలియదు. సో ఇక్కడ మనం 1951లో ఈ గుడి స్థాపించడం జరిగింది. అప్పట్లో శంకరయ్య, అంజయ్య గారని వాళ్ళిద్దరు కూడా బాబా చిత్రపటం పెట్టారు. ఆ చిత్రపటానికి రోజు పూజ చేస్తుండేవాళ్ళు. వాళ్ళు సేవ చేసుకుంటూ తర్వాత ఈ చిత్రపటమే ఉండాలి అని చెప్పినారు. లేకపోతే దాతలు ఎంతోమంది వచ్చినారు ఇక్కడికి విగ్రహం ఇద్దామని, పాలరాయి విగ్రహం పెడదామని చాలామంది దాతలు వచ్చారు. కానీ వాళ్ళు ఇక్కడ చిత్రపటం ఉన్నప్పుడు షిరిడీలో చిత్రపటమే ఉండే. కాబట్టి ఆ ఉద్దేశంతో ఈ యొక్క చిత్రపటం ద్వారకామాయిని అక్కడ ఎవరైతే ఆర్ట్ చేశాడో అతనే ఇక్కడ ఆర్ట్ చేసి ఇచ్చారనమాట. ఆ ఫోటో మాకు పవరు ఇక్కడ దుని ఉంటుండే. చుట్టుముట్టు తెలంగాణలో ఫస్ట్ టెంపుల్, రాష్ట్రంలో ఫస్ట్ టెంపుల్ అనమాట ఈ సాయిబాబా టెంపుల్. రాష్ట్రం నలుమూల నుంచి కానీ ఈ నగరం అంతా కూడా ఎంతో వేల మంది భక్తులు వచ్చేవారు గుడికి. అందరికీ సాయిబాబా అంటే ఇక్కడే అని తెలిసేవారు. ఇప్పటికి కొంతమంది భక్తులు ఇక్కడ సాయిబాబా వస్తే ఇక్కడికి వస్తారు, కొంతమంది పోతే షిరిడీకి పోతారు. అట్లా కొంతమంది భక్తుల మనసులో ఉందన్నమాట. చాలామందికి చాలా అనుకున్న కోరికలు అన్నీ కూడా జరిగాయి. ఇక్కడ ప్రతిరోజు పూజా కార్యక్రమాలు అంటే ప్రతిరోజు 4 హారతులు ఉంటాయమ్మా. పొద్దున కాకడ హారతి ఉంటుంది, ఆ తర్వాత బాబాకు అభిషేకము అర్చన ఉంటుంది, ఆ తర్వాత మధ్యాహ్న హారతి, ఆ తర్వాత షిరిడీలో జరిగినట్టుగా సాయంకాలము ధూపహారతి అని ఉంటుంది అనమాట. అంటే సూర్యాస్తం ప్రకారంగా హారతి ఉంటుంది. రాత్రి 8 గంటలకు ఉంటుంది. సో తర్వాత ప్రతి గురువారం మాత్రం పొద్దున 5:15కు, మధ్యాహ్నం 12 గంటలకు, రాత్రి సాయంత్రం సూర్యాస్తమము రాత్రి 10 గంటలకు ఉంటుంది. షిరిడీ మాదిరిగానే ఈ దేవాలయం పొద్దున తెరిస్తే రాత్రికి బంద్ చేస్తాము. ఈ దేవాలయంలో ఉత్సవాలు జరుగుతాయి. ఒకటి శ్రీరామనవమి, 3 రోజులు శ్రీరామనవమికి బాబా ఉన్నప్పటి నుంచి అక్కడ ఉత్సవం చేస్తుండే. అదేవిధంగా శ్రీరామనవమి, అదేవిధంగా తర్వాత గురు పూర్ణిమ, బాబా ఉన్నప్పుడు గురు పూర్ణిమ ఉత్సవం జరుగుతుండే. ఆ గురు పూర్ణిమ ఉత్సవం జరుగుతుంది. ఆ తర్వాత మహాసమాధి రోజు, బాబా సమాధి రోజు, దసరా రోజు మహాసమాధి అయినాడు. ఆ సమాధి రోజు కూడా ఉత్సవాలు, ప్రతి ఉత్సవాలు కూడా 3 రోజులు చేస్తాం. ఒకరోజు ముందు, ఆ రోజు తెల్లారి, అట్లా 3 ఉత్సవాలు చేస్తాము. ఉగాది పండుగ చేస్తాము, తర్వాత దత్తాత్రేయ జయంతి చేస్తాము. అదేవిధంగా మేము ఒక 20 సంవత్సరాల నుంచి సాయినామ సప్తాహం, అఖండ సాయినామ సప్తాహం, మా దేవస్థానము ఇదొక దేవస్థానం ఉంది. కిమ్స్ ఆపోజిట్లో ఇంకొక గురుస్థానం అని దేవస్థానం ఉంది. సేమ్ అది కూడా 52లో స్థాపించబడింది. అది కూడా అక్కడ 25 సంవత్సరాల నుంచి మేము సాయినామ సప్తాహం అంటే 8 రోజులు ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి అనుకుంటూ 8 రోజులు 4 భజన గ్రూపులు వాళ్ళు వస్తారు. మన విజయవాడ, గుంటూరు, తెనాలి, నిజామాబాదు, ఖమ్మం నుంచి వస్తారు. వాళ్ళు వచ్చి ఆ 8 రోజుల కార్యక్రమం నిర్విరామంగా జరుగుతుంది. 24 hours into 7 ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ దేవస్థానం వారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తారు. ఉచిత నోట్బుక్స్ పంపడమే కానీ, బ్లైండ్ స్కూళ్ళల్లో ప్రతి శనివారం వాళ్ళకి నిత్యావసర వస్తువులు ఇస్తారు. సబ్బులు, తర్వాత పేస్టు, అవన్నీ వాళ్ళకి ఇస్తుంటాము. తర్వాత అదేవిధంగా ఎన్నో సేవా కార్యక్రమాలు, ప్రతి గురువారం అన్నదానం జరుగుతుంది. మళ్ళా మా గుడి తరఫున కొంతమంది పేద విద్యార్థులను ఇప్పటికీ 10 మంది మేము చదివిస్తున్నాము. వాళ్ళంతా పెద్దగా మంచి మంచి పోస్టులో వాళ్ళు ఉన్నారు. ఈ యొక్క గుడికి వస్తే చాలామందికి అన్ని కోరికలు నెరవేరుతాయి. సో ఇక్కడి నుంచి పోయేవారు అందరికీ కూడా వీసా సాయిబాబా అని ఒక పేరు కూడా వచ్చింది. ఇక్కడ వచ్చిన వాళ్ళకి పాస్పోర్ట్ దగ్గరనే ఉంది. ఇక్కడ బేగంపేటలో వచ్చి దండం పెట్టుకొని పోయిన తర్వాత వాళ్ళకి పాస్పోర్ట్ వీసా వచ్చిందని సంతోషపడుతుంటారు. ఇక్కడ దునిలో కొబ్బరికాయ వేస్తుంటారు. ఎంతో మందికి వాళ్ళ కోరికలన్నీ కూడా నెరవేరినాయి. పబ్లిక్ ఇప్పుడు ట్రాఫిక్ ఇబ్బంది వల్ల ఇక్కడ ట్రాఫిక్ ఇప్పుడు అంతకుముందు ఈ ప్లేస్ ఒకటి ఖాళీగా ఉంటుండే. ఇప్పుడు అన్ని షాపులు అయిపోయేసరికి ట్రాఫిక్ ఇబ్బంది వల్ల భక్తులు కొద్దిగా తక్కువ వచ్చారు. కానీ ఈ టెంపుల్ పవర్ మాత్రం ఎక్కడ పోలేదు. భక్తులందరూ నిరాఘాటంగా వస్తూనే ఉంటారు. పూజా కార్యక్రమాలు అన్ని సక్రమంగా జరుగుతూనే ఉంటాయి. సాయిరామ్.